హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు ఏపీ న్యూస్ సైన్స్ సిలబస్ అండి. దాంట్లో థర్డ్ లెసన్ విచక్షణతో తిందాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో పండించే పంటలు మరియు వాటి సంప్రదాయ వంటకాలు సరిగ్గా జత చేయబడ్డాయో గుర్తించండి. ఆప్షన్ ఏ పంజాబ్లో గోధుమలు, శనగలు, మొక్కజొన్న రొట్టె, ఆవాల ఆకులు కూర. కర్ణాటకలో వరి, రాగులు, మినుములు, కొబ్బరి, ఇడ్లీ, దోశ, సాంబారు, కొబ్బరి చట్నీ. తర్వాత మణిపూర్లో వరి, వెదురు, సోయాబీన్, అన్నం, ఎరుబ్బ, ఉత్తి. ఉత్తి కాదు, ఉట్టి. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే. ఆప్షన్ బి 2, 3 మాత్రమే. ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే. ఆప్షన్ డి 1, 2, 3 కరెక్టే. ఆప్షన్ డి. సెకండ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలు మరియు పానీయాలకు సంబంధించి క్రింది ఇచ్చిన వాక్యాలలో ఏది సత్యమైనది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ పానీయంగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పాలు ఉపయోగిస్తారు. కర్ణాటకలో ఇడ్లీ, దోశ, సాంబారంతో పాటు రాగి మరియు వేపుడు కూడా సాంప్రదాయ వంటకాలుగా చేస్తారు. మరియు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రెండిట్లోనూ సాంప్రదాయ పానీయంగా కాఫీ, టీలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ 1, 2 కరెక్ట్. ఆప్షన్ బి 2, 3 కరెక్ట్. ఆప్షన్ సి 1, 3 కరెక్ట్. ఆప్షన్ డి 1, 2, 3 కరెక్ట్. సెకండ్ క్వశ్చన్ 1, 2 మాత్రమే సత్యమైనవి. థర్డ్ క్వశ్చన్, బ్లాక్ టీని సాంప్రదాయ పానీయంగాను, వరి, వెదురు, సోయాబీన్ వంటలను స్థానికంగా పండించే పంటలుగాను కలిగిన ఈశాన్య భారత రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అస్సాం. ఆప్షన్ బి మణిపూర్. ఆప్షన్ సి మేఘాలయ. ఆప్షన్ డి నాగాలాండ్. ఆప్షన్ బి మణిపూర్. ఫోర్త్ క్వశ్చన్, లస్సీ మరియు ఖీర్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి సాంప్రదాయ ఆహార మరియు పానీయ పదార్థాలు? అక్కడ పండించే ముఖ్యమైన పంటలేవి? ఆప్షన్ ఏ హర్యానా, గోధుమలు, బార్లీ. ఆప్షన్ బి పంజాబ్లో మొక్కజొన్న, గోధుమలు, శనగలు, పప్పు ధాన్యాలు. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్లో వరి, రాగులు, మినుములు, కందులు. ఆప్షన్ డి కర్ణాటక వరి, రాగులు, జొన్నలు. ఆప్షన్ బి పంజాబ్లో మొక్కజొన్న. స్థానికంగా పండించే పంజాబ్లో మొక్కజొన్న, గోధుమలు, శనగలు, పప్పు ధాన్యాలు అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్, ఏ రెండు రాష్ట్రాల్లో వరి మరియు రాగులు రెండింటిని స్థానికంగా పండించే పంటలుగా గుర్తించారు? ఆప్షన్ ఏ పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. ఆప్షన్ సి కర్ణాటక మరియు మణిపూర్. ఆప్షన్ డి పంజాబ్ మరియు మణిపూర్. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. సిక్స్త్, ఈ క్రింది ఏ రాష్ట్రాల జతలో వరి పంటను స్థానికంగా పండించే పంటగా పేర్కొన్నారు కానీ వాటి సాంప్రదాయ పానీయాల్లో పూర్తిగా భిన్నంగా ఉన్నాయి? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్. ఆప్షన్ బి కర్ణాటక మరియు మణిపూర్. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. ఆప్షన్ డి పంజాబ్ మరియు మణిపూర్. ఆప్షన్ బి కర్ణాటక మరియు మణిపూర్.
సెవెంత్, మణిపూర్ రాష్ట్రంలో వెదురు మరియు సోయాబీన్ పంటలతో పాటు అన్నం, ఎరొంబ వంటి వంటకాలను తింటారు. పంజాబ్ రాష్ట్రంలో మొక్కజొన్న రొట్టె, ఆవాలాకుల కూరతో పాటు లస్సీ, తార్ అంటే మజ్జిగలను తాగుతారు. ఇందులో పై ప్రకటనలో ఏది సరి అనేది? ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే, ఆప్షన్ బి రెండు, ఆప్షన్ సి ఒకటి అండ్ రెండు కరెక్ట్, ఆప్షన్ డి ఎయిదర్ వన్ లేదా టూ కాదు. ఒకటైతే రెండు కాదు. రెండు కరెక్టవే. ఆప్షన్ సి సెవెంత్. గడ్డి. ఏరొప్ప అనేది పచ్చడి అంట. పచ్చడి తర్వాత దీంతో పాటు ఉట్టి కూడా ఉందండి. ఉట్టి, ఎయిత్ క్వశ్చన్, మినుములు అనే పంటను స్థానికంగా పండించే రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం వంటకాల్లో సాంబార్ పప్పులుంటే మరొక రాష్ట్ర వంటకాల రసం, వేపుడు, రాగి ముద్ద ఉన్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల సాంప్రదాయ పానీయాలు ఎలా ఉన్నాయి? ఆప్షన్ ఏ కాఫీ, టీ మరియు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పాలు, ఆప్షన్ బి లస్సీ, థార్ మరియు బ్లాక్ టీ, ఆప్షన్ సి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పాలు మరియు మజ్జిగ, కాఫీ, టీ, ఆప్షన్ డి బ్లాక్ టీ మరియు లస్సీ, థార్. ఆప్షన్ సి అండి, ఏ ఆంధ్రప్రదేశ్లోను కర్ణాటకలో. ఇందులో ఇక్కడ వీళ్ళు ఏమేమి పండిస్తారంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వరి, ఇద్దరు రాగులు, అలాగే మినుములు, ఇవి కామన్గా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వీళ్ళ పానీయాలు, వాళ్ళ పానీ అంటే మజ్జిగ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పాలు. నైన్త్, ఏ రాష్ట్రానికి సంబంధించి స్థానికంగా పండే పంటల్లో కందులు మరియు సాంప్రదాయ వంటకాల్లో పులిహోర ప్రత్యేకంగా పేర్కొనబడింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ డి పులిహోర. టెన్త్, ఏ ఆహార పానీయ పదార్థాలు కలయిక దాని రాష్ట్రంతో తప్పుగా జత చేయబడింది? ఆప్షన్ ఏ మణిపూర్ కాంగాషోయ్ ఉట్టి బ్లాక్ టీ, ఆప్షన్ బి పంజాబ్ చోలే బతురే హల్వా కీర్ లస్సీ, ఆప్షన్ సి కర్ణాటక ఇడ్లీ దోశ కొబ్బరి పచ్చడి కొబ్బరి నీళ్లు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ అన్నం పాయసం సాంబార్ మజ్జిగ. ఆప్షన్ సి, ఎందుకంటే వాళ్ళు కొబ్బరి నీళ్లు తాగరు సాంప్రదాయకంగా. వాళ్ళది ఏంటిదంటే మజ్జిగ, కాఫీ, టీ. 11th, కాలక్రమేణా వంట మరియు ఆహార తయారీ పద్ధతిలో వచ్చిన మార్పులకు గల ప్రధాన కారణాల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఆహార లభ్యత పెరగటం, పాత పద్ధతులపై ఆసక్తి తగ్గటం, విద్యుత్ వాడకం, ఆప్షన్ బి సాంకేతిక అభివృద్ధి, మెరుగైన రవాణా సదుపాయాలు, మెరుగైన సమాచార మార్పిడి, ఆప్షన్ సి వంట మనుషుల కొరత ఏర్పడటం, ఆధునిక జీవన శైలి, గ్యాస్ ధరలు తగ్గించటం. ఆప్షన్ డి పోయింది. డి ఆప్షన్. పట్టణీకరణ, అడవుల నరికివేత,
వల్ల కట్టెల కొరత ఏర్పడటం. పారిశ్రామిక విప్లవం. ఆప్షన్ డి. 11th బి అండి. కాలక్రమేణా వంట మరియు ఆహార తయారు పద్ధతిలో వచ్చిన పాకశాస్త్ర పద్ధతిలో వచ్చిన మార్పులకు గల ప్రధాన కారణాల సమూహాన్ని గుర్తించండి. అంటే సాంకేతిక అభివృద్ధి వచ్చింది, మెరుగైన రవాణా సదుపాయాలు వచ్చినాయి, మెరుగైన సమాచార మార్పిడి వచ్చింది. 12th క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిశీలించి పాఠ్యభాగ సమాచారం ప్రకారం సరి అయిన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. 1. వంట పద్ధతులనే పాకశాస్త్ర పద్ధతులని కూడా పిలుస్తారు. పూర్వం దంచుకోవడానికి, రుబ్బుకోవడానికి ఎక్కువ రోలు రోకలను ఉపయోగించేవారు. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ గ్రైండర్ వాడుతున్నారు. ఆప్షన్ ఏ 1, 2 తప్పు. ఆప్షన్ బి 1 తప్పు, 2 సరి అయినది. ఆప్షన్ సి 1, 2 సరి అయినవి. ఆప్షన్ డి 1 సరి అయినది, 2 తప్పు. ఆప్షన్ సి అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా ఇచ్చాను, సో మీరు అది గమనించగలరు. 13. గ్లూకోజ్ మరియు పిండి పదార్థాలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది నిజం కాదు. ఆప్షన్ ఏ గ్లూకోజ్ మన శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఆప్షన్ బి మన శరీరంలో పిండి పదార్థాలు ప్రాథమిక వనరులుగా ఉంటాయి. ఆప్షన్ సి గ్లూకోజ్ అనేది పిండి పదార్థాల శ్రేణికి చెందిన ఒక ఉదాహరణ. ఆప్షన్ డి సాధారణ చక్కెరకు పిండి పదార్థాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆప్షన్ డి సాధారణ చక్కెరకు పిండి పదార్థాలతో ఎలాంటి సంబంధం లేదు. 14th. శీతాకాలంలో తినే సాంప్రదాయ లడ్డూల తయారీలో ఉపయోగించే ప్రధాన పదార్థాలు మరియు అవి శరీరానికి అందించే పోషకాల ఆధారంగా సరి అయిన కలయికను గుర్తించండి. ఆప్షన్ ఏ శనగపిండి లేదా గోధుమ పిండి. పిండి పదార్థాలు నెయ్యి, నూనెలు, కొవ్వులు. ఆప్షన్ బి జీడిపప్పు గింజలు, విటమిన్లు, చక్కెర, ఖనిజ లవణాలు. ఆప్షన్ సి నెయ్యి, నూనెలు, పిండి పదార్థాలు, శనగపిండి, కొవ్వులు. ఆప్షన్ డి గోధుమ పిండి, విటమిన్లు, విత్తనాలు, కేవలం పిండి పదార్థాలు. ఆప్షన్ ఏ శనగపిండి లేదా గోధుమ పిండి, పిండి పదార్థాలు, నెయ్యి, నూనెలు, కొవ్వులు. 15th. మొక్కలు లేదా జంతువుల నుండి లభించే కొవ్వుల వనరులకు సంబంధించి క్రింది వాటిలో సరియైన వర్గీకరణను గుర్తించండి. ఆప్షన్ ఏ వేరుశెనగ, వాలునట్, కొబ్బరి జంతు వనరులు, నెయ్యి వృక్ష వనరులు. ఆప్షన్ బి గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలు వృక్ష వనరులు, నెయ్యి జంతు వనరులు. ఆప్షన్ సి బాదం, జీడిపప్పు జంతు వనరులు, నూనెలు జంతు వనరులు. ఆప్షన్ డి నెయ్యి, వెన్న వృక్ష వనరులు, వాల్నట్, బాదం జంతు వనరులు. ఆప్షన్ బి. 16th. పిండి పదార్థాలు లభించే వనరుల సమూహాన్ని మాత్రమే గుర్తించండి. ఆప్షన్ ఏ గోధుమలు, మొక్కజొన్న, బంగాళదుంప, అరటి, అనాస. ఆప్షన్ బి వేరుశెనగ, వాల్నట్, కొబ్బరి, బాదం, గుమ్మడి. ఆప్షన్ సి చిలకడ దుంప, మామిడి, నెయ్యి, వెన్న, నూనెలు. ఆప్షన్ డి మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జీడిపప్పు, చక్కెర, లడ్డు. కార్బోహైడ్రేట్ లభించే వనరులు. ఆప్షన్ ఏ పిండి పదార్థాలు గోధుమలు, మొక్కజొన్న, బంగాళదుంప, అరటి, అనాస వాటిలో లభిస్తాయంట. 17th. శరీరానికి అవసరమైన శక్తి లభ్యత మరియు నిల్వలకు సంబంధించి క్రింది ఏ ప్రకటన శాస్త్రీయంగా సరి అయినది. ఆప్షన్ ఏ పిండి పదార్థాల శరీరంలో నిల్వ చేయబడిన శక్తికి ముఖ్య మూలం. ఆప్షన్ బి కొవ్వులు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి, పిండి పదార్థాలు శక్తిని నిల్వ చేస్తాయి. ఆప్షన్ సి కొవ్వులు అనేవి శరీరంలో నిల్వ చేయబడిన శక్తికి అత్యంత ముఖ్యమైన మూలం. ఆప్షన్ డి గ్లూకోజ్ శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉండే కొవ్వుల రూపం. ఆప్షన్ సి కరెక్ట్. 18th క్వశ్చన్. ఏ పోషకాలను కలిపి సమూహంగా శక్తినిచ్చే ఆహారాలను పిలుస్తారు. ఆప్షన్ ఏ పిండి పదార్థాలు మరియు మాంసకృత్తులను. ఆప్షన్ బి మాంసకృత్తులు మరియు కొవ్వులు. ఆప్షన్ సి పిండి పదార్థాలు మరియు కొవ్వులు. ఆప్షన్ డి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు.
శక్తినిచ్చేవి పిండి పదార్థాలు మరియు కొవ్వులు. 19th, ద్రోపు ఎలుగుబంట్లు శీతాకాలపు నిద్ర హైపర్నేషన్ సమయంలో ఏమి తినకుండానే నెలల తరబడి బతికి ఉండటాన్ని వాటి శరీరంలో జరిగే ప్రధాన అనుకూలత ఏది? ఆప్షన్ ఏ, తమ శరీరంలో ప్రోటీన్లను అధికంగా నిల్వ చేసుకునే కండరాల ద్వారా శక్తిని పొందుతాయి. ఆప్షన్ బి, వాటి చర్మం కింద నిల్వ ఉన్న కొవ్వులు శక్తి వనరుగా పనిచేసి సహాయపడతాయి. ఆప్షన్ సి, అవి శీతాకాలానికి ముందే వరి పప్పుదాన్ని అధికంగా తిని జీర్ణం చేసుకుంటాయి. ఆప్షన్ డి, వాటి చర్మం కింద ఉన్న నీటి నిల్వలు జీవక్రియలను నియంత్రిస్తాయి. ఆప్షన్ బి, వాటి చర్మం కింద నిల్వ ఉన్న కొవ్వులు శక్తి వనరుగా పనిచేసి సహాయపడతాయి. 20, క్రీడాకారులు తమ కండరాలను పెంచుకోవటానికి మరియు సాధారణ ప్రజలు శరీర పెరుగుదల కణాల మరమ్మత్తుకు క్రింది ఏ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి? ఆప్షన్ ఏ, కొవ్వులు. ఆప్షన్ బి, పిండి పదార్థాలు. ఆప్షన్ సి, మాంసకృత్తులు. ఆప్షన్ డి, విటమిన్లు. ఆప్షన్ సి, ప్రోటీన్లు. 21, వృక్ష వనరుల నుండి లభించే ప్రోటీన్ల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, కందిపప్పు, శనగలు, పెసలు, సోయాబీన్, బఠానీలు. ఆప్షన్ బి, పాలు, పన్నీరు, గుడ్లు, చేపలు, చికెన్. ఆప్షన్ సి, సోయాబీన్, బఠానీలు, గుడ్లు, పాలు, కందిపప్పు. ఆప్షన్ డి, చికెన్, చేపలు, శనగలు, పెసలు, పన్నీరు. ఆప్షన్ ఏ. 22, శరీర నిర్మాణ ఆహారాల ప్రకారం జంతువుల నుండి లభించే వాటి వనరుల సరియైన కలయిక ఏది? కొవ్వులు, పాలు, పన్నీరు, గుడ్లు, చేపల, చికెన్. ఆప్షన్ బి, మాంసం కృతులు, కందిపప్పు, శనగలు, పెసలు, సోయాబీన్. ఆప్షన్ సి, పిండి పదార్థాలు, చికెన్, చేపలు, గుడ్లు, పాలు. ఆప్షన్ డి, మాంసం కృత్తులు, పాలు, పన్నీరు, గుడ్లు, చేపలు. 22, డి కరెక్ట్ అండి. మాంసం కృతులు, పాలు, పన్నీరు, గుడ్లు, చేపలు. 23, జేమ్స్ లిండ్ ఏ సంవత్సరంలో నావికులపై పరిశోధన చేశారు? ఆప్షన్ ఏ, 1960. ఆప్షన్ బి, 1746. ఆప్షన్ సి, 1747. ఆప్షన్ డి, 1947. ఆప్షన్ బి, 1746. 24, మెడ ముందు భాగంలో వాపు వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ, స్కర్వీ. ఆప్షన్ బి, గాయిటర్. ఆప్షన్ సి, బెరీ. ఆప్షన్ డి, అనీమియా. ఆప్షన్ బి, గాయిటర్. 25, 1960లలో భారతదేశంలో గాయిటర్ వ్యాధి ఏ ప్రాంతంలో ఎక్కువగా నమోదైంది? ఆప్షన్ ఏ, తీర ప్రాంతాలు. ఆప్షన్ బి, దక్షిణ మైదానాలు. ఆప్షన్ సి, హిమాలయ ప్రాంతాలు. ఆప్షన్ డి, ఎడారి ప్రాంతాలు. ఆప్షన్ సి, హిమాలయ. 26, గిరిజనులు ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉప్పు తయారు చేపడతారు? ఆప్షన్ బి, గుజరాత్. వాళ్ళెవరు? 27, ఉప్పును కింది ఏ ప్రాంతంలో తయారు చేస్తారు? ఆప్షన్ ఏ, గ్రేట్ రన్ ఆఫ్ కచ్. ఆప్షన్ బి, థార్ ఎడారి. ఆప్షన్ సి, లిటిల్ రన్ ఆఫ్ కచ్. ఆప్షన్ డి, సుందర్బన్స్. ఆప్షన్ సి, లిటిల్ రన్ ఆఫ్ కచ్. 28, ఉప్పు సాగు చేసే సాంప్రదాయ గిరిజన సముదాయం ఏది? ఆప్షన్ ఏ, సెంచులు. ఆప్షన్ బి, అగారియస్. ఆప్షన్ సి, కోయిలు. ఆప్షన్ డి, యానాదులు. ఆప్షన్ బి. 29, ఉప్పు సాగు కోసం అగారియస్ గిరిజనులు ఏడాదిలో ఎన్ని నెలల పాటు జీవిస్తారు? వీళ్ళేనండి గుజరాత్లో సాగు చేస్తారు. ఆప్షన్ ఏ, 6 నెలలు. ఆప్షన్ బి, 8 నెలలు. ఆప్షన్ సి, 10 నెలలు. ఆప్షన్ డి, 12 నెలలు.
ఆప్షన్ బి 8 నెలలు. 30. అగారియస్ గిరిజనులు ఉప్పుని దేని నుండి పొందుతారు? ఆప్షన్ ఏ భూగర్భ నీరు, ఆప్షన్ బి వర్షపు నీరు, ఆప్షన్ సి నదీ జలాలు, ఆప్షన్ డి సముద్రపు నీరు. ఆప్షన్ డి 31. 100 గ్రాముల బంగాళదుంప చిప్స్ నుండి మనకు లభించే మొత్తం శక్తి ఎంత? ఆప్షన్ ఏ 355 క్యాలరీస్, ఆప్షన్ బి 536, ఆప్షన్ సి 58.58, ఆప్షన్ డి 53.0 క్యాలరీస్. ఆప్షన్ బి 32. వేయించిన శనగలతో పోలిస్తే బంగాళదుంప చిప్స్ లో ఏ పోషకం అధికంగా ఉంది? ఆప్షన్ ఏ ప్రోటీన్లు, ఆప్షన్ బి ఆహార ఫైబర్, ఆప్షన్ సి కొవ్వులు, ఆప్షన్ డి కార్బోహైడ్రేట్లు. కొవ్వులు. 33. 100 గ్రాముల వేయించిన శనగలలో ఉండే ప్రోటీన్ల పరిమాణం ఎంత? ఆప్షన్ ఏ 7 గ్రామ్స్, ఆప్షన్ బి 18.64 గ్రామ్స్, ఆప్షన్ సి 35 గ్రామ్స్, ఆప్షన్ డి 16.88 గ్రామ్స్. ఆప్షన్ బి 34. క్రింది వాటిలో ఏ పోషకం వేయించిన శనగల కంటే బంగాళదుంప చిప్స్ లో చాలా తక్కువగా ఉంది? ఆప్షన్ ఏ శక్తి, ఆప్షన్ బి కొవ్వులు, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్లు, ఆప్షన్ డి ఫైబర్ ఆహారపు ఫైబర్. బంగాళ శనగలలో కంటే బంగాళదుంప చిప్స్ లో చాలా తక్కువగా ఉంటుంది, ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. శనగలు చాలా మంచివి. 35. బంగాళదుంప చిప్స్ మరియు క్యాండీలను క్రింది ఏ రకమైన ఆహారంగా పేర్కొన్నారు? ఆప్షన్ ఏ బాడీ బిల్డింగ్, ఆప్షన్ బి ఎనర్జీ గివింగ్ ఫుడ్, ఆప్షన్ సి జంక్ ఫుడ్, ఆప్షన్ డి హెల్తీ ఫుడ్. ఆప్షన్ సి జంక్ ఫుడ్. 36. కొచ్చుబారు గోపాలన్ గారు భారతదేశంలో ఏ రంగానికి చెందిన పరిశోధనలు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అంతరిక్ష పరిశోధన, ఆప్షన్ బి పోషకాహార పరిశోధన, ఆప్షన్ సి అణుశక్తి పరిశోధన, ఆప్షన్ డి వ్యవసాయ సాంకేతికత. కొచ్చుబారు గోపాలన్ గారు పోషకాహార పరిశోధన. 37. కొచ్చుబారు గోపాలన్ గారు ఎన్నిటికంటే ఎక్కువ భారతీయ ఆహారాలను విశ్లేషించారు? 100 కంటే ఎక్కువ, ఆప్షన్ బి 200 కంటే, ఆప్షన్ సి 500 కంటే, ఆప్షన్ డి 1000 కంటే. 37. ఆప్షన్ సి 500 కంటే ఆహార విశ్లేషించారు. 38. భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1995, ఆప్షన్ బి 2000, ఆప్షన్ సి 2002, ఆప్షన్ డి 2019. ఆప్షన్ సి 2002. ప్రైమ్ మినిస్టర్ పోషణ్ పోషణ్ శక్తి పోషణ్ శక్తి నిర్మాణ్. ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. దీన్ని ఇంతకుముందు మిడ్ డే మీల్ స్కామ్ ని ఇప్పుడు ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ అని 2002 నుంచి పిలిచారు. అలాగే 39. పిఎం పోషణ్ పథకం కింద ఏ పాఠశాలలోని పిల్లలకు సమతుల ఆహారాన్ని అందిస్తున్నారు? ఆప్షన్ ఏ ఆశ్రమ పాఠశాలలు, ఆప్షన్ బి ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు, ఆప్షన్ సి కేవలం ప్రభుత్వ పాఠశాలలు, ఆప్షన్ డి నవోదయ పాఠశాలలు.
ఆప్షన్ బి ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు. 40 మన శరీరం నుండి వ్యర్థాలను తొలగించుకోవడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా దేనిని తగినంతగా తాగాలి? ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి పండ్ల రసం, ఆప్షన్ సి మజ్జిగ, ఆప్షన్ డి నీరు. 40 డి నీరు. మజ్జిగ కూడా చాలా బెటర్. 41 కంటి చూపును మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ బి1, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ ఏ, ఆప్షన్ డి విటమిన్ డి. ఇది మనకు తెలుసు కదా, విటమిన్ ఏ. వెరీ వెరీ అనే వ్యాధి క్రింది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి1, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ కే. ఆప్షన్ బి అండి. ఇది ఫుల్ ఫామ్ చెప్పండి. విటమిన్ బి1 వెరీ వెరీ వ్యాధి. 43 ఉసిరి, జామ, పచ్చిమిర్చి, నారింజ మరియు నిమ్మకాయల నుండి మనకు సమృద్ధిగా లభించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ డి, విటమిన్ సి. విటమిన్ సి. 44 గాయాలు నెమ్మదిగా మారటం అనేది క్రింది ఏ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం? ఆప్షన్ ఏ బెరీ, ఆప్షన్ బి స్కర్వీ, ఆప్షన్ సి రేచీకటి, ఆప్షన్ డి గాయిటర్. గాయాలు నెమ్మదిగా మారటం ఏ వ్యాధి యొక్క అంటే ఆప్షన్ బి స్కర్వీ. 45 గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు శరీరం వివిధ పనులు చేయడానికి మద్దతు ఇచ్చే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ బి1, ఆప్షన్ డి విటమిన్ ఇ. ఆప్షన్ సి విటమిన్ బి1. 46 వంగిన ఎముకలు మరియు మృదువైన ఎముకలు క్రింద ఏ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు? ఆప్షన్ ఏ గాయిటర్, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి రక్తహీనత, ఆప్షన్ డి దంతాల క్షయం. రికెట్స్. 47 సీ వీడ్ సముద్రపు కలుపు మొక్కల క్రింది ఏ ఖనిజ లవణానికి ముఖ్యమైన వనరు? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి విటమిన్ డి. ఆప్షన్ సి. 48 రక్తంలో ముఖ్యమైన భాగంగా ఉంటూ శరీరంలో దాని లోపం వల్ల బలహీనత, శ్వాస ఆడకపోవటం వంటి లక్షణాలు కలిగించేది ఏది? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి విటమిన్ డి. ఆప్షన్ బి ఐరన్. 49 క్రింది వాటిలో ఏ పోషకం లోపించడం వల్ల బలహీనమైన ఎముకలు మరియు దంతాల క్షయం సంభవిస్తుంది? ఆప్షన్ ఏ అయోడిన్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి విటమిన్ డి. సి. 50 ఎముకలు మరియు దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి మరియు కాల్షియంను గ్రహించడంలో సహాయపడే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి1, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. ఎముకలు, దంతాలు కాల్షియంని గ్రహించటంలో ఆప్షన్ డి. 51 ఏ విటమిన్ లో లభించే వృక్ష వనరు కాదు? ఆప్షన్ ఏ పపాయ, క్యారెట్, మామిడి, పాలు. ఇది కాదు. 52 ఏ రెండు విటమిన్లు వనరుల చిత్రంలో ఉమ్మడిగా కనిపిస్తుంది? ఇక్కడ అక్కడ టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్స్ ఉన్నాయండి, దాన్ని బట్టి. ఆప్షన్ ఏ విటమిన్ ఏ మరియు విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ ఏ మరియు విటమిన్ బి1, ఆప్షన్ సి విటమిన్ బి1 మరియు విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ సి మరియు విటమిన్ బి1. ఆప్షన్ బి విటమిన్ ఏ, విటమిన్ బి1. 53 అవిసె గింజలు మరియు గుమ్మడి గింజలు క్రింద ఏ విటమిన్ యొక్క వనరులు? ఆప్షన్ ఏ విటమిన్ బి1, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. అవిసె గింజలు. ఆప్షన్ ఏ విటమిన్ బి1. 54 గోధుమలు మరియు బియ్యం క్రింది ఏ పోషకాన్ని సమృద్ధిగా అందిస్తాయి? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి1, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి ఐరన్. గోధుమలు మరియు బియ్యం. దీంట్లో బి విటమిన్ బి1. 55 పన్నీర్తో పాటు ముఖ్యమైన ధాన్యాల సమూహం ఏది? ఆప్షన్ ఏ బొప్పాయి, మామిడి, ఆప్షన్ బి క్యారెట్, బొప్పాయి, ఆప్షన్ సి గోధుమలు, బియ్యం, ఆప్షన్ డి అవిసె గింజలు.
మామిడి. సి అంటే అక్కడ పన్నీర్తో పాటు గోధుమలు బియ్యాన్ని కూడా చూపించారు. 56 రక్షక పోషకాలని వేటిని అంటారు? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆప్షన్ బి కొవ్వులు, పిండి పదార్థాలు, ఆప్షన్ సి విటమిన్లు, ఖనిజ లవణాలు, ఆప్షన్ డి ప్రోటీన్లు, కొవ్వులు. రక్షక పోషకాలని వేటిని అంటారు? ఆప్షన్ సి విటమిన్లు, ఖనిజ లవణాలు. 57 అధిక వేడి కారణంగా వంట చేసేటప్పుడు క్రింది ఏ విటమిన్ ప్రధానంగా నశించిపోతుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ B1, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. ఆప్షన్ సి. 58 కూరగాయలు మరియు పండ్లు ఏ స్థితిలో కడగటం వల్ల వాటిలో కొన్ని విటమిన్లు నశిస్తాయి? ఆప్షన్ ఏ మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే, ఆప్షన్ సి కోసిన తర్వాత తొక్క తీసిన తర్వాత, ఆప్షన్ సి వంట చేయడానికి ముందే కడిగి పెట్టుకున్నప్పుడు, కట్ చేసినప్పుడు, ఆప్షన్ డి ఈ ఆప్షన్లే ఘోరంగా ఉన్నాయి, తోట నుండి కోసిన వెంటనే. 58 ఆప్షన్ ఏ కోసిన తర్వాత. 59 మన శరీరం సూర్యరశ్మి గురైనప్పుడు సహజంగా క్రింది ఏ విటమిన్ ఉత్పత్తి చేస్తుంది? సూర్యరశ్మికి. ఆప్షన్ ఏ విటమిన్, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ B1, ఆప్షన్ సి. 60 ఉప్పు వంటి పోషకాలను వేటి నుండి పొందవచ్చు? ఆప్షన్ ఏ కేవలం మొక్కల నుండి, ఆప్షన్ బి సముద్ర నీరు లేదా రాళ్ల నుండి, ఆప్షన్ సి కేవలం సముద్రాల నుండి, ఆప్షన్ డి నదుల నుండి మరియు సముద్రాల నుండి. ఇది కూడా మనకు తెలిసే. 61 పీచు పదార్థాల క్రింది ఏ పేరుతో కూడా పిలుస్తారు? పీచు పదార్థాలని. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు, ఆప్షన్ బి రఫేజెస్, ఆప్షన్ సి ప్రోటీన్లు, ఆప్షన్ డి అమైనో ఆమ్లాలు. ఇలా ఈజీగా ఉన్న లెసన్ని బిట్స్ లాగా చేస్తానండి. MCQ అంటే మళ్ళీ వాటికి ఆప్షన్స్ పెట్టడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అప్పుడైతే మనకి ఈజీ అవుతుంది. చిన్న చిన్న లెసన్లే కాబట్టి మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం. సో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. ఆప్షన్ బి రఫ్ జెస్. మన ఆహారంలో పీచు పదార్థాలు ప్రధానంగా వేటి ద్వారా లభిస్తాయి? ఆప్షన్ ఏ జంతు ఉత్పత్తి ద్వారా, ఆప్షన్ బి మొక్కలు, ఆప్షన్ సి సముద్ర లవణాల ద్వారా, ఆప్షన్ డి రసాయన పొడుల ద్వారా. ఆప్షన్ బి మొక్కల ద్వారా ఎక్కువగా పీచు పదార్థాలు లభిస్తాయి. 63 ఆహారం తరచుగా తీసుకునే వారు క్రింది ఏ సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పింది? అంటే మాంసాహారం తరచుగా తీసుకునే వారికి ఎక్కువ ఏ సమస్య వస్తుంది? రేచికటినాస్, కరివీన, మలబద్ధకమా, రక్తహీనత. ఆప్షన్ సినే. ఎందుకంటే మాంసం అనేది 72 అవర్స్ అరగద్దు కదా, అరగటానికి అన్ని టైమ్స్ పట్టిద్దంట. 64 మన శరీరం ఆహారం నుండి పోషకాలను గ్రహించడానికి క్రింది వాటిలో ఏది అత్యంత ముఖ్యమైనది? ఆప్షన్ ఏ కొవ్వులు, ఆప్షన్ బి పిండి పదార్థాలు, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి విటమిన్లు. ఆప్షన్ సి. మన శరీరం నుండి చెమట మరియు మూత్రం ద్వారా వ్యర్థాలను తొలగించడంలో ఏది సహాయపడుతుంది ఎక్కువ శాతం? రఫేజెస్, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి కాల్షియం, ఆప్షన్ డి. ఆహారంలో పోషక నాణ్యతను మెరుగుపరచడానికి ప్రాసెసింగ్ సమయంలో అదనంగా పోషకాలను జోడించే పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ బి ఫోర్టిఫికేషన్. 67 మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించబడే క్రింది ఏ ఆహార పదార్థం ఫోర్టిఫైడ్ ఫుడ్ కు ఉదాహరణ? ఆప్షన్ ఏ పప్పు ధాన్యాలు, ఆప్షన్ బి గుడ్లు, ఆప్షన్ సి బియ్యం, ఆప్షన్ డి చిరుధాన్యాలు. ఆప్షన్ సి బియ్యం. భారతదేశంలో ఆహార నాణ్యతను నియంత్రించే ప్రభుత్వ సంస్థ ఏది? ఆప్షన్ ఏ FSSAI, ఆప్షన్ బి ISI, ఆప్షన్ సి ఆగ్మార్క్, ఆప్షన్ డి FCI. ఆప్షన్ ఏ. ఫుల్ ఫామ్ తెలిస్తే క్వశ్చన్ నెంబర్ రాసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 69 విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా సులభంగా పండించగలిగే ఏ ధాన్యాలను చిరుధాన్యాలు అంటారు?
ఆప్షన్ ఏ వరి గోధుమలు, ఆప్షన్ బి జొన్నలు సజ్జలు రాగులు ఊదలు, ఆప్షన్ సి శనగలు కందులు పెసలు, ఆప్షన్ డి మొక్కజొన్న బార్లీ. జొన్నలు సజ్జలు రాగులు ఊదలు ఇవి సామెలు. 70 ప్యాక్ చేయబడిన ఆహార పదార్థాల కవర్లపై క్రింది వాటిలో దేనికి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. ఆప్షన్ ఏ ధర, ఆప్షన్ బి పోషకాల వివరాలు, ఆప్షన్ బి రంగు, ఆప్షన్ బి గిరిజనుల పేర్లు. ఆప్షన్ బి పోషకాల వివరాలు. 71 చిరుధాన్యాలు ఏ పరిమాణంలో ఉంటే ధాన్యాలు అని పాఠ్యంలో పేర్కొన్నారు. ఆప్షన్ ఈ చిరుధాన్యాలు అంటే ఏ పరిమాణంలో ఉంటాయి, పెద్ద పరిమాణంలోనా, మధ్యస్థలోనా, చిన్ననా, చాలా పొడవైన పరిమాణంలోనా. ధాన్యాలు అంటే చిన్న పరిమాణంలో ఉంటే వాటిని చిరుధాన్యాలుగా పేర్కొన్నారు. 72 చిరుధాన్యాలు అధిక పోషక విలువలు ఉండటం వల్ల వాటిని క్రింది ఏ పేరుతో కూడా పిలుస్తారు. రక్షణ ధాన్యాలు, ఆప్షన్ బి పోషక తృణధాన్యాలు, ఆప్షన్ సి కొవ్వు ధాన్యాలు, ఆప్షన్ శక్తి తృణధాన్యాలు. పోషక తృణధాన్యాలు. 73 చిరుధాన్యాలు క్రింది ఏ పోషకాలు మంచి వనరుగా పాఠ్యభాగంలో పేర్కొన్నారు. విటమిన్లు పీచు పదార్థాలు, ఆప్షన్ బి కేవలం ఐరన్ కాల్షియం పీచు పదార్థాలు, ఆప్షన్ సి విటమిన్లు ఖనిజ పీచు పదార్థాలు, ఆప్షన్ డి కొవ్వులు కార్బోహైడ్రేట్లు ఖనిజాలు. చిరుధాన్యాలకు ఏ పోషకాలు మంచి వనరులు అంటే విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థాలు. 74 మన శరీరం సాధారణ పనితీరుకు అవసరమైన సమతుల్యాన్ని అందించడానికి ఏ ఆహార గణనీయంగా దోహదపడతాయి ఎక్కువగా. ఆప్షన్ ఏ కూరగాయలు మరియు ఫలాలు, ఆప్షన్ బి ఆకుకూరలు మరియు కూరగాయలు, ఆప్షన్ సి బంగాళదుంప మరియు పాలు గుడ్లు, ఆప్షన్ డి చిరుధాన్యాలు. మన సమతుల్యం అందించటానికి ఆప్షన్ డి చిరుధాన్యాలు. 75 ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచటానికి మరియు పాడవకుండా రక్షించడానికి ఉపయోగించే కింది పద్ధతుల్లో ఏది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏంటిది? ఎండబెట్టడమా, రిఫ్రిజిరేటివ్ చేయటమా, ఆప్షన్ సి ఊరగాయ పెట్టడమా, ఆప్షన్ డి ఉప్పు చేర్చటమా. అంటే ఉప్పు చేర్చడం వల్ల ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయొచ్చు, కానీ అది కూడా ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆప్షన్ బి ప్రిజర్వేటివ్స్. అంటే ఇది చాలా చిన్న లెసన్ కాబట్టి ఈజీగానే ఉంది. ఓకే, ఒకవేళ ఆప్షన్స్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఐఎమ్ సారీ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న లెసన్ ఉన్నప్పుడు బిట్ మాత్రమే ఇస్తే అప్పుడు ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.